హ్యాపీ టూన్ టీవీకి స్వాగతం. ఒక్కసారి ఓ అద్భుతమైన ఊరిలో జనాలకు అర్థం కాని సంఘటనలు జరిగేవి. ఒకరోజు ఉదయం గ్రానీ మెట్టిల్ లేచి చూసేసరికి ఆమె ఆవు 3 అడుగుల ఎత్తులో తేలుతోంది. అయ్యో అని ఆమె ఊపిరి పీల్చుకుంది. చేతిలోని జాడితో ఆవును తట్టి చూసింది. ఆవు లేఖలుమంటూ అలాగే తేలుతూ ఉండిపోయింది. ఇదంతా చూసి ఊరి జనాలు అక్కడ గుమిగూడారు. ఇది ఓ సూచన అన్నాడు రైతు జో. ఏ సూచన? అడిగాడు చిన్న పిల్లవాడు తిమ్మి. ఎవరికీ తెలియదు. అంతలో ఇంకా చాలా వస్తువులు తేలడం మొదలయ్యాయి. కోళ్లు, బండి, ఊరి మేయర్ తలపై ఉన్న విగ్. మధ్యాహ్నం అయ్యేసరికి ఊరి సగం ఆకాశంలో తేలిపోతోంది. భయంతో జనాలు కొండపై ఉండే ముసలి ఫెర్గస్ వద్దకు పరుగెత్తారు. అతను తెలివైన వాడని పేరు, కాని తన మేకతో మాట్లాడేవాడు. ఫెర్గస్ కళ్ళు చిమ్మి చూశాడు, గడ్డం నిమిరి ప్రశ్నించాడు. అటువైపున్న అడవిలో ఉన్న పవిత్ర రాయిని ఎవరు తాకారు? ఊరంతా మౌనంగా మారిపోయింది. తరువాత బాలుడు బిల్లీ ముందుకు వచ్చాడు. నేను దాన్ని నదిలోకి విసిరేశా అన్నాడు బిడియంగా. అందరూ ఆశ్చర్యంగా ఊపిరి పీల్చుకున్నారు. ఫెర్గస్ తలాడించాడు. అప్పుడు దాన్ని తిరిగి అదే చోటపెట్టు. బిల్లీ వెంటనే పరుగెత్తి నదికి వెళ్ళాడు. ఆ రాయిని వెతికి తిరిగి అదే స్థానంలో ఉంచాడు. ఒక్కసారిగా ఊరిలోని ప్రతిదీ క్రింద పడిపోయింది, బలంగా. మేయర్ తలపై ఉన్న విగ్గోళ్ల కొట్టల్లో పడిపోయింది. ఆ రోజునుంచి ఊరి జనాలు ఆ పవిత్ర రాయిని తాకడియర్ చేయలేదు. కాని కోళ్లు, అవి మాత్రం అప్పుడప్పుడు ఇంకా తేలుతూనే ఉండేవి. అఖండమైన వినోదం కోసం హ్యాపీ టూన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.